అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు తెలంగాణ భవన్లో కేటీఆర్ని కలిశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనంటే నిలదీసే హక్కు మనకి ఉందని అన్నారు కేటీఆర్. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేయడంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సమన్వయంతో పనిచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. గా మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాల మీద ఉండదు. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానాదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి బొబ్బ. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు అని. నీ అయ్యే జాగిరా, నీ అత్త సొమ్మ, ఎవడి సొమ్ము, ఎవడి పైసలతో గడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే కడుతున్న ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీయో వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.